హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. మనం తినాలే కానీ చాలా వెరైటీస్ ఆఫ్ చేపలు అనేవి ఉంటాయండి. వాటిలో ఒకటి ఈ జెల్లెలు అనమాట. మీలో ఎంతమందికి జెల్లెలు చేపలు అనేవి తెలుసు? టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ రెసిపీని చూసి అయితే ట్రై చేయండి. టేస్ట్ వచ్చేసరికి చేపలవి చాలా బాగుంటాయి. ముందుగా చేపల్ని మంచిగా చేసేసుకోండి. అలానే వీటికి ముళ్ళు అనేవి ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీకు కుదరకపోతే మార్కెట్లో అయితే చేంజ్ చేసుకోండి. ముందుగా ఈ జెల్లెల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా ఫ్రెష్గా దొరికిన జెల్లెల్ని ముందుగా శుభ్రం చేసుకుని మంచిగా ఒకసారి ఉప్పు అయితే వేసుకుని వాష్ చేసుకుంటే పైన ఉన్న ఏదైనా జిగురున్నా సరే పోతుంది. ఇప్పుడు చేసుకున్న జెల్లెల్ని ఒక ప్లేట్లో అయితే వేసుకుని ముందుగా ఇలా ఉప్పు కారం పట్టిస్తే బాగా మ్యాగ్నెట్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మీ స్పైస్కి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసరికి 4 స్పూన్ల కారం అయితే వేసాను. అలానే మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు అయితే వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. చేపలకి బాగా పట్టేలాగా 3-4 నిమిషాలు అయితే మొత్తం కలుపుతూనే ఉండండి. అలా ఉప్పు కారం అన్నిటికి పడితేనే చేప ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడా కూడా చప్పగా లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్ని చేపలకి మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసి మంచిగా ఒక 5 నిమిషాల పాటు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ జెల్ల చేప వచ్చేసరికి చాలా రేర్గా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేస్తున్న ఈ ఫుడ్ వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ మీకు కనుక నచ్చుతున్నట్లయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా రెసిపీ నచ్చుతుంది, షేర్ చేయడం అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలా మీరు ఎంత ఎక్కువసేపు బాగా కలుపుకుని మ్యాగ్నెట్ చేసుకుంటే చేప ముక్కకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే ఎలాగో చెప్పేస్తాను. ముందుగా 5-6 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలానే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న జెల్లెల చేపలను అయితే వేసేయండి. సో మీరు చేప ముక్క వచ్చేసరికి అలా తలలతో పాటు ఉంచుకుంటే బాగుంటుందండి. సో మీకు ఒకవేళ చేప కనుక మీరు తీసుకుండే జెల్ల కనుక పెద్దగా ఉంటే ఇలా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. లేదు చిన్న జెల్లెలు అయితే మాత్రం అలా జెల్లెల్లో ఉన్న పేస్ట్ మొత్తం తీసేసి అలా తలతో పాటు అయితే వేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఏమీ యాడ్ చేయకుండా ఈ జెల్లెల్ని 2 నిమిషాల పాటు అలా ఆయిల్లో అయితే వేయించుకోండి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత నేనైతే ఇలా 2 గిన్నెలు చింతపండు వాటర్ని అయితే వేస్తున్నాను. సో నేను తీసుకున్న జెల్లెల క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నాకైతే 2 గిన్నెల చింతపండు వాటర్ అయితే పట్టాయండి. సో మీరు తీసుకున్న జెల్లెల క్వాంటిటీని పట్టయితే మీరు చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ జెల్లెల కర్రీయే కాదండి, ఏ చేపల కర్రీలో కూడా కారం అలానే ఆయిల్ చింతపండు అనేది ఎక్కువ పడుతుంది. అలా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసేసారు కదా, చింతపండు వాటర్ అనేది మొత్తం వేసేసిన తర్వాత మొత్తాన్ని కలిసేటట్టు అయితే కలుపుకోండి. ఎక్కడా కూడా కారం ఉండలు అలాంటివి ఏమీ లేకుండా మొత్తం గరిటతో కలిపేసుకోండి. ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, బాగా ఉడికించుకోండి. ఇలా బాగా 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి కొంచెం కొంచెంగా తేలుతుంది. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్నారు కదండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లో మనం ధనియా జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చాలామంది కుకింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు భయపడతారు చేపల కర్రీ అనేది వండడానికి, ఎక్కడ ముక్క అనేది విరిగిపోతుందా అని. సో ఈ జెల్లెల కర్రీలో మనకు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో చేప అనేది మీరు గరిటతో కలిపినా సరే ఎక్కడ కూడా ముక్క అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను మీకు ఆల్రెడీ గరిటతో అయితే కలిపి చూపించాను. ఇలా కర్రీ అంతా బాగా దగ్గరికి పడిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ అలానే 1 స్పూన్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేయకపోతే 1 స్పూన్ జీరా పౌడర్ అలానే 2 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో కంపల్సరీ వెల్లుల్లిపాయ అనేది చాలా ఫ్లేవర్ వస్తుందండి, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అయితే గరిటతో కలుపుకోండి. మరొక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కర్రీని అయితే బాగా ఉడికించుకోండి. ఆయిల్ అనేది మొత్తానికి బాగా ఇలా పైకి తేలితేనే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట.
ఇలా ఆయిల్ అనేది మొత్తానికి పైకి తేలితేనే కర్రీ గ్రేవీ కూడా చాలా థిక్గా మనకి కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, ఎక్కడా కూడా చేప ముక్క అనేది విరగకుండా కర్రీ గ్రేవీ కూడా చాలా మంచిగా వచ్చింది. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జల్ల చేప అనేది. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుండి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన జల్లల చేపల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి అనుకుంటే చేసేసుకోవచ్చు, లేదా మరొక 2-3 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుంటే కొత్తిమీర కరివేపాకు ఉన్న ఫ్లేవర్ కూడా గ్రేవీలోకి వెళ్ళి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే మరో 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. సో గ్రేవీ కూడా ఇంకా కొంచెం చిక్కపడుతుందండి. ఎక్కడా కూడా ముక్క అనేది విరగకుండా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిన ఈ జల్లెల చేపల కర్రీ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తెలుసు కదా, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. సో ఇప్పుడు మూత పెట్టుకోండి, మరొక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా పైకి తేలి అలానే కొత్తిమీర కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ కూడా మంచిగా గ్రేవీలోకి వెళ్ళి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ జల్లల చేపల్లోకి వచ్చేసరికి మనకి గుడ్డు కూడా ఉంటుందండి, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అది ప్రతి మంత్లోనూ అయితే ఉండదండి. ఇలా జాన్ అలానే ఫెబ్లో అయితే మనకి ఈ జల్లలకి గుడ్డు అనేది ఉంటుంది. ఇలా గ్రేవీ మంచిగా థిక్గా రావాలి అనుకుంటే చింతపండు వాటర్ని అలానే కారాన్ని కూడా కరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే మీకు ఇంత మంచి థిక్ గ్రేవీ అనేది వస్తుందండి. మీరు కారం చింతపండు తక్కువ యాడ్ చేసుకుంటే అస్సలు టేస్టీగా ఉండదు. సో మీరు తీసుకున్న జల్లల క్వాంటిటీని బట్టి అయితే కరెక్ట్గా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇంకా ఎంతో రుచికరమైన అలానే వేడి వేడి జల్లెల కర్రీని తప్పకుండా ఈ జల్లల చేపల్ని ట్రై చేయండి. వన్స్ మీరు ట్రై చేశారంటే మీకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేస్తుంది. సో మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గాయిష్ వ్లాగ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మరెన్నో ఫుడ్ రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా రెసిపీ అయితే షేర్ చేస్తాను. అలానే చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాయిష్ వ్లాగ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.